వస్తాడంట వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆరు చెట్టు కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకు ఎదురులేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పని మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళ కూడా పోతావురా. అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపెట్టాం. ఇక మరి వెళ్దా పద. ఇదిగో నరసింహ గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తత్తు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం పెట్టండి. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. ఇప్పుడు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి మంగతాయారు గారు పురుషులకు దోవతలు, స్త్రీలకు చీరలు పంచి పెడతారు. ఆగ నిలబడంతే. ఆహా, సాక్షాత్తు చిరంజీవే వచ్చి నిలబడ్డట్లేదు. ఆ ప్రొఫైల్లో చూడు, అదే చిరుఫేసు, అదే చిరునోసు. ఆహా, ఆ నవ్వు చూడు, డిట్టో చిరంజీవి. మన నీరజే కనుకో ఇవిడి కోడలైతే ఆ కాంబినేషన్ సిల్వర్ జూబ్లీ, రికార్డు బ్రేకో బ్రేకు. నీరజ్ ఎవరు మిస్టర్? మా మేనకోడలు మంగతాయారు గారు. చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది అనుకోండి. ఆహా ఆహా, మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్ అయితే దాని సంఘానికి అది సెక్రటరీ. తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చిరు దగ్గర నుంచి ఫోన్లు. నిజంగానా? అవునండి. రిలీజ్ కాబోయే నా చిరు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నంత ఆత్రంగా ఉందయ్యా పిల్లని చూడాలని. రేపే చూసేద్దరు కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం.
పెళ్లి సరేనయ్యా, పిల్ల అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలిగా. అది అభిరుచి అంటే అది భయపడటం ఎందుకు, నిజం చెప్పేస్తే మంచిది. పెళ్ళంటే మ్యారేజ్, మ్యారేజ్ అంటే వివాహం. కాబట్టి అన్ని విషయాలు చెప్పేయడమే మంచిది. చూడండి మదర్ గారు, మా మరదలు అందాల బొమ్మ, సుగుణాల రాశి. కాకపోతే ఒక్కటే పెద్ద వీక్నెస్. దాందే ఉంది, బి కాంప్లెక్స్ వాళ్ళకపోయారా? ఆ వీక్నెస్ కాదు. అన్నట్టు మనిషికి ఎన్ని ప్రాణాలు అంటారండి? 5 ప్రాణాలు అంటారు. మా అమ్మాయికి 3 ప్రాణాలు. 3 ప్రాణాలా? అవునండి. మొదటి వీక్నెస్ మైకేల్ జాక్సన్. రెండో వీక్నెస్ సమంతా ఫాక్స్. మూడో వీక్నెస్ ఉషా ఉత్తప్పు. 24 గంటల్లో 24 అవర్స్ వాళ్ళదే ధ్యాస, వాళ్ళదే శ్వాస. అది వీక్నెస్ ఎందుకు అవుతుంది? స్ట్రాంగ్నెస్ అవుతుంది. మా వాడికి ఈడు, నాకు జోడు అవుతుంది. ఆ పిల్ల నా మనవరాలైతే నేను మిడీలు వేసుకోను, చెట్టీలు వేసుకుని డే అండ్ నైట్ సింగింగ్. తప్పకుండా పిల్లని నా మనవడికి ఇచ్చి చేస్తా. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి. అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనిరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కాల్చేసారు రోయ్.